హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది మార్నింగ్ వీడియో. ఊరు వెళ్దాం అనుకుంటున్నా. ఇంకా మరి హాన్సికని తీసుకెళ్ళట్లేదు. సో అందుకే స్నానం చేయగానే నైటీలోనే కనిపించాలి, లేదంటే డ్రెస్ చేసుకుంటే ఊరికి వెళ్తున్నాం అని అడుగుతుంది. చూసారు కదా, స్టవ్ మీద ఏంది 2 పొయ్యిల మీద కూడా అన్నం పెట్టిందని చూస్తున్నారా. స్నానానికి వెళ్ళొచ్చేలోపు అన్నం అంతా మెత్తగా అయిపోయింది. ఇంకా కొంచెం రైస్ వేసి వేరే గిన్నెలో వేసి కొంచెం బెల్లం వేసుకొని బెల్లం వేసుకొని తిన్నాము. ఇక్కడ అడిగింది మరి హాన్సిక. సరే కచ్చి పట్టు, కచ్చి నువ్వే కచ్చి. రిహాన్సికకి స్నాక్స్లోకి మూంగ్ దాల్ అయితే పెట్టాను. నేను ఇలాంటివి ఏం ప్రిఫర్ చేయనండి పిల్లలకి, కొన్నవి. కాకపోతే ఎప్పుడో ఒకసారి మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ పెడుతూ ఉంటా. కానీ అడిగింది పెట్టమని, సో పెట్టాను. ఒక్కసారి కర్రీ తింటూ ఉంటుంది. మా ఆయన మా ఇద్దరిని బస్సు ఎక్కించాడు. రిహాన్సికని స్కూల్లో తోలేసి మేమిద్దరం అయితే బస్సు ఎక్కి వెళ్తున్నాము. కొంచెం రెయినీగానే ఉంది, కాకపోతే ఫంక్షన్ వెళ్ళాలి కాబట్టి తప్పట్లేదు. ఇంకా వెళ్తూ ఉన్నాము. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము. వెదర్ ఎంత కూల్గా ఉంది కదా. ఈ వెదర్లో మంచిగా పచ్చడి పొలాలు చాలా బాగా అనిపించింది. సో అందుకే నేను బస్సులో వెళ్ళేటప్పుడు ఈ వీడియోని కూడా తీశాను. ఇంకా ఊరిన తర్వాత ఇది మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో, మా చిన్న అత్తయ్య వాళ్ళ ఇల్లు ఇది. మా అత్తమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఇల్లే మేము వెళ్ళిన ఫంక్షన్. మా చాకి అస్సలు ఉండట్లేదు ఫంక్షన్ దగ్గర, అన్నీ వెళ్ళి అక్కడ ఆగమాగం చేస్తుంది. సో ఇంకా కొద్దిసేపు అట్లా ఆడుకుంటుందని ఇక్కడికి అక్కడికి తిరుగుతూ ఉన్నాం. తను ఆడిపించుకుంటూ పక్క ఇంటికి ఇక్కడికి తిరగడమే సరిపోయింది. చాకి 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 ఇటు గుండు కరెంట్ వచ్చింది. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. నేను ఫంక్షన్ కోసం వస్తే మా చాకి దుడ్డ పిల్ల కోసం వచ్చింది. ఇంకా అస్సలు కదులుతలేదు, కింద దగ్గర పోయి ఆడుకుంటుంది. దాని దగ్గరికి పోతుంది, భయపడి మళ్ళీ రివర్స్ వస్తుంది. ఇంకా దాంతోనే చాలాసేపు ఆడుతుంది. ఇంకా చాకి ఈ 2 కోతలు అదే ఈ పక్క ఈ ఎత్తుకుంటే హైఫై హైఫై ఇస్తుంది. వాళ్ళిద్దరు వేరే వాళ్ళిద్దరికి ఇచ్చారు. హైఫై అను కొడుతుంది. ఇంకా ఫంక్షన్ అయిపోయిన తర్వాత బయలుదేరినాము. మళ్ళీ ఇంటికి రావాలి కదా. రిహాన్సిక వచ్చేలోపు ఇంటి దగ్గర లేకపోతే ఏడుస్తుందని టెన్షన్ అవుతుంది. కాకపోతే అసలు నన్ను గుర్తు కూడా చేయలేదంట. ఇంక ఇది మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళే దగ్గర సర్కిల్. ఇక్కడ నుంచి ఇంకో ఒక 2-3 ఊళ్ళు దాటితే మా ఊరు వస్తుంది. ఇంకా ఈ సర్కిల్ దగ్గర ఆగినాం కదా అని వీడియో అయితే తీశాను. ఇంకా మేము వెళ్ళేసరికి 4 అయిపోయింది. అప్పటికి వాన మబ్బు వేసింది. వాన వస్తుందేమో అనుకున్నాం. వాన వచ్చినా మాకేం ప్రాబ్లం లేదనుకోండి. మేము ఎట్లా బస్కే కదా. మా సెకండ్ బావ వాళ్ళు బైక్ మీద వెళ్తున్నారు. ఇంకా వాళ్ళు ఇబ్బంది పడతారనేసి ఇంకా తొందరగా బయలుదేరి వచ్చేసినాము. నేను బస్సు ఎప్పుడైనా బస్సు ఎక్కితే అనుకోకుండా ఆ రోజు ఖచ్చితంగా చెకింగ్ ఉంటుంది. అసలు ఆ రోజు ఒకవేళ టికెట్ పడేసుకుంటే ఏందో పరిస్థితి అనిపిస్తుంది. చాలాసార్లు అట్లా అయింది. నేను బస్సు ఎక్కినప్పుడే చెకింగ్ చాలాసార్లు అయింది. ఈరోజు కూడా మేము బస్సు ఎక్కినా లేదో మళ్ళీ చెకింగ్ అయింది. ఇంకా ఉంది నా దగ్గర టికెట్ అయితే. ఫైనల్గా మా డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయినామండి. ఇది ఎవరైనా ఈ ప్లేస్ తెలుసుకుంటే మీరు గుర్తుపట్టండి. గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఉండే సిటీ మీకు తెలిసిపోతుంది. ఈ ప్లేస్ని మీకు గుర్తుపట్టుంటే.
మొత్తానికి ఇంటికైతే వచ్చేసినామండి. మార్నింగ్ పెట్టుకున్న స్టిక్కరు కష్టపడి దీని ఇంటి దాకా ఉండాలని బస్సులు ఎన్నిసార్లు ఊడిపోయిందో పెట్టుకుంటూ ఇంటి వరకు పెట్టుకొని ఉన్నా. అంటే అట్లనే దాన్ని కాపాడుకుంటూ వచ్చిన. రిహాన్సికని స్కూల్కి పంపించి ఇలా మా ఊరి ప్రయాణం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, డూ, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.